జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం ఖాయమన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీత గోపీనాథ్ను భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు జనమంతా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. గులాబీ పార్టీ ప్రచారానికి వస్తున్న అద్వితీయ స్పందనే అందుకు నిదర్శనమన్నారు. ఈ మేరకు సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. బైపోల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తదితరులు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సునీత గారిని గెలిపిస్తాము. మాగంటి గోపీనాథ్ గారు చాలా సేవలు అందించారు. ఖచ్చితంగా వారికి వారి కుటుంబాన్ని అండగా ఉంటామని ఏదైతే అందరు కూడా చెప్తున్న సందర్భంలో చాలా సంతోషం అనిపించింది. అయితే అందరినీ కూడా ఒకేసారి పిలిచి మాట్లాడలేం కాబట్టి డే ఆఫ్టర్ టుమారో 13వ తారీఖు నాడు గౌరవ కేసీఆర్ గారి ఆదేశంతో కేటీఆర్ గారు, హరీష్ రావు గారి ఆధ్వర్యంలో కార్యకర్తలందరినీ పిలిచి ఒక దశ నిర్దేశం చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి ఒక చిన్న మీటింగ్ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఎవరి పరిధిలో ఉన్నంత వరకు వాళ్ళు మెయిన్గా ఇక్కడున్న నాయకులు కార్యకర్తలకే గోపీనాథ్ గారు చేసిన సేవలు బాగా తెలుసు. ఇక్కడున్న వాళ్ళకి, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి బాగా తెలుస్తుంది. సో ఎక్కడికి వెళ్ళినా, ఏ కాలనీకి వెళ్ళినా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో గోపీనాథ్ గారు అందించిన సేవలను మరొకసారి మననం చేసుకుంటూ భవిష్యత్తులో మనము చేస్తామని హామీ ఇస్తూ, ఎందుకంటే ఈరోజు రూలింగ్ పార్టీలో ఉన్నారు కాబట్టి మేము చేస్తామని మభ్యపెట్టే మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పటికే అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకంతో ఇక్కడున్న అందరినీ కూడా గౌరవ శాసనసభ్యులుగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళనే గెలిపించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు గోపీనాథ్ గారు మరణించడం, కానీ వారి కుటుంబాన్ని ఆదరించాలనే సంకల్పం ఈరోజు అందరిలో కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితులలో సునీత గారిని గెలిపించాలనే ఆలోచన ఇక్కడున్న క్యాడర్లు అందరిలో కూడా కనిపించింది. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి, ప్రతి ఓటు దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా ఈ రోజు నుండి మొదలు పెడితే పోలింగ్ అయ్యేంత వరకు అందరం కూడా మనమే అభ్యర్థులుగా పనిచేద్దామని మరొకసారి కోరుకుంటూ 13వ జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా 5,000 మంది కార్యకర్తలతో సమావేశం నిర్వహించుకున్న సందర్భంగా ఈ 36 బూతుల నుంచి దాదాపు 600 మందిని సమీకరించాలని చెప్పని నిర్ణయించుకున్నాం. దానికి అనుగుణంగా నామినేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పని మొదటి శ్రీగనగర్ కాలనీ బీఆర్ఎస్ పార్టీకి పట్టున్నది. స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం వల్ల ఒక అభిమాన నాయకుడు ఉన్నటువంటి వ్యక్తి ఆకస్మిక మరణం చెందడం వల్ల అందరి మనసులలో తనకున్నటువంటి ఆ స్థానాన్ని పదిలపరచాలనే ఆలోచనతో ఉన్న తన వారసులైనటువంటి మాగంటి సునీత గారిని ఈ ఎన్నికలలో తప్పకుండా గెలిపించాలనేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మాకు అనుభవజ్ఞులైనటువంటి సబితమ్మ గారు మా అందరినీ ఇక్కడ వారి స్వగృహానికి ఆహ్వానించి సమావేశాలు ఏర్పడేసి పార్టీ ఇచ్చినటువంటి దిశాదశ నిర్దేశాన్ని వారు చెప్పడంతో అందరం రేపు ఉదయం నుంచే సన్నాహక సమావేశాలు ఏర్పడేసుకోవాలని చెప్పని అందరిని సమీకరించుకోవాలని బూత్ బాధ్యులను, అదే ప్రత్యేకంగా ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ వచ్చినటువంటి 40 మంది వాళ్లను రేపు 36 బూత్లకు వివిధ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలకు వెళ్లి దాదాపు వాళ్ళకు 72 మందిని, ముఖ్యమైనటువంటి వాళ్ళు ఒక 125 మంది బయట నుంచి, ఇక్కడ లోకల్ ఉండేటువంటి వాళ్ళు 500 మంది నిరంతరం ఎన్నికల పోలింగ్ అయ్యేంత వరకు పనిచేయాలని చెప్పని అటువంటి మా నిర్ణయంతో ముందుకెళ్తున్నాం. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో శ్రీనగర్ కాలనీ నుంచి అత్యధిక భారీ మెజార్టీ ఇవ్వాలనే సత్సంకల్పంతో మేము అందరం పనిస్తామని చెప్పని తెలియజేస్తాం.